నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. అమరావతి పునర్నిర్మాణ సన్నాహాలు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ పర్యటన. జనసేన విజయోత్సవం. మంగళగిరిలో కార్యకర్తల జోష్. రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ మనసులో మాట. చిత్రసీమలో అద్భుతాలు సృష్టించిన సృజనశీలి. రామోజీపై డాక్టర్ గోలి ప్రత్యేక కార్యక్రమం. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. అమరావతి రాజధానిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి చేయకుండా పిచ్చి కంపను పెంచి అడవిని తలపించే విధంగా తయారు చేసింది. ప్రభుత్వం మారగానే సిఆర్డీఏ అధికారులు పిచ్చి కంపను తొలగించే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం మారగానే నూతనంగా వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ అమరావతిలోని అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగినవి వాటిని పరిశీలించేందుకు తొలుతగా శంకుస్థాపన జరిగిన ప్రదేశంలోనూ ఎమ్మెల్యే క్వార్టర్స్, సిఆర్డీఏ కార్యాలయం, హెచ్ఓడి బిల్డింగ్స్, గ్రూప్ 4 బిల్డింగ్స్ పరిశీలించిన అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. వచ్చారు. అసలు ఏంటి స్టేటస్ ఎలా ఉంది? నిన్న ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు రివ్యూ చేసి ఇమీడియట్గా క్యాపిటల్ ఏరియాలో సిఆర్డీఏలో వర్క్స్ అన్నీ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి. దానికోసం ఫస్ట్ స్టేజ్లో అన్ని జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ అది అంతా శుభ్రంగా చేయాలి. సో దానిలోనే ఇప్పుడు నిన్నే నేను సిఆర్డీఏ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఆయన కూడా 25 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. 94 జేసీబీస్ పనుల్లో పెట్టారు. ఈ అన్ని చోట ఇప్పుడు క్లియర్ చేస్తున్నాము. క్లియర్ చేసి ఫస్ట్ స్టేజ్లో క్లియరెన్స్ వర్క్ చేసి దెన్ వీ విల్ రివ్యూ ద స్టేటస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద వర్క్ అండ్ వీ విల్ టేక్ ఫర్దర్ యాక్షన్ ఆఫ్టర్ ద స్వేరింగ్ ఇన్. ఈ మెయిన్ అంటే 25 వర్క్స్లో ఇప్పుడు కరకట్ట రోడ్ నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అమరావతి ఫౌండేషన్ స్టోన్ ఏరియా, సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ ఇది, అట్లాగే 10 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్టోరేజ్ అపార్ట్మెంట్స్, మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, ఆల్ ఇండియా సర్వీసెస్ మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్, బంగ్లోస్, సెక్రటరియట్ అండ్ GAD టవర్స్, హైకోర్టు జ్యుడిషియల్ కాంప్లెక్స్, NGA క్వార్టర్స్, గ్రూప్ D ఆఫీసర్స్ క్వార్టర్స్, అట్లాగే కొన్ని అమృత యూనివర్సిటీ VIT కాలేజెస్కి దారిలో ఉన్న అన్నిటి మనం శుభ్రంగా చేస్తున్నాము. అది మన ఫస్ట్ స్టేజ్. అంటే మనము వెరీ కమిటెడ్ టు సీ దట్ ద వర్క్ స్టార్ట్ అట్ ది ఎర్లియస్ట్. నౌ స్వేరింగ్ ఇన్ తర్వాత ఈ అన్ని స్టేటస్ రిపోర్ట్ కమిషనర్ గారు తీసుకువస్తారు. కమిషనర్ గారు తీసుకువచ్చిన తర్వాత మన ఏమేం స్టేటస్ ఉంది చూసుకొని రివ్యూ చేసి ఫండ్స్ కూడా టైఅప్ చేసి వీ విల్ సీ దట్ ఆల్ ద వర్క్స్ ఆర్ టేకన్. సార్ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 90% వర్క్స్ అయినాయి, వాటిని అన్నింటినీ కంప్లీట్ చేయమన్నారు. ఏమన్నా ఆ ప్రాసెస్ ఏమైనా జరిగిందో అసలు జరగలేదు సార్? మరియు ఆల్ ఇండియా సర్వీస్ అండ్ ఎమ్మెల్యే సార్ ఆల్మోస్ట్ 70. అంటే నేను ఎందుకు మీకు జవాబు ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాను అంటే నాకు ఏ స్టేజెస్లో ఉంది అప్పుడు తెలియదు, ఇప్పుడు ఏం స్టేజ్లో ఉంది నాకు తెలియదు. కాబట్టి నేను రివ్యూ చేస్తున్నాము. తప్పకుండా లాస్ట్ 4-5 ఇయర్స్లో వర్క్ జరగలేదు. అది అంతా ప్రెస్లోనే మీరే రిపోర్ట్ చేశారు. నేను చెప్పలేదు. రాజధాని ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా క్షీణించిపోయింది. మరలా ఎలక్షన్లకు ముందు కొంచెం జరుగుతున్న వ్యాపారం ఇప్పుడు చంద్రబాబు గెలిచిన అనంతరం రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుందని, అయినా కొనేవాళ్లు వస్తున్నా అమ్మేవాళ్లు ముందుకు రావడం లేదని మెండెం కోటేశ్వరరావు తెలిపారు. అమరావతి రాజధాని ప్రాంతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ అంతా ప్లాట్లు, రైతులకు ఏవైతే ప్లాట్లు ఇచ్చారో అవి కొనుక్కునే వాళ్ళు లేక అంతా బీడుబారిపోయి ఎవరు కొనేవాళ్ళు లేక రైతులు ఇబ్బంది పడ్డారు. అయితే
ఇప్పుడు ప్రభుత్వం రావడంతో చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేయకోకుండా ఇప్పుడే పనులు మొదలు పెడతాం జరిగింది. ఈ రాజధాని మొత్తం మీద ఒక 100 జేసీబీలు దింపి చాలా చురుగ్గా పనులు అయితే ప్రారంభించారు. ఎప్పుడైతే పనులు ప్రారంభించారో రియల్ ఎస్టేట్ జోరు బాగా అందుకుంది. కొనేవాళ్ళు చాలామంది వస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం అయితే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది కొనుక్కోవడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఒక క్యాండిడేట్ వల్ల ఒక రాష్ట్రంలో అభివృద్ధి అనేది కానీ లేకపోతే వెనకబడేది కానీ ఇంత తేడా ఉండిద్దా అనేది ఈ జగన్ ప్రభుత్వం చూసినాకే అందరికీ అర్థమవుతుంది. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నెల మొత్తం మీద ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులో 4-5 అయ్యాయి కాదు, అలాంటిది ఇప్పుడు రిజిస్టర్ ఆఫీసులు కూడా ఖాళీ లేకుండా చాలా రిజిస్ట్రేషన్లు జరగడం కానీ రైతుల్లో ఆనందం కానీ బాగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో కాదు 2 సంవత్సరాల్లోనే అభివృద్ధి చెంది ఇతర రాష్ట్రాలకి ధీటుగా అమరావతి రాజధాని అభివృద్ధి చెందుతుందని తుళ్లూరు మండలం ఉద్దండ్రాయనపాలెం గ్రామంలోని దళిత జేఏసీ సభ్యులు పులి చిన్న గత 5 సంవత్సరాల నుండి అమరావతిలో ఉద్యమాలలో పాల్గొంటూ అమరావతి అభివృద్ధి కోసం మరియు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ వివిధ ప్రాంతాలు తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తూ తన పని తాను చేసుకుంటూ ఉంటున్నాడు. కానీ గత రాత్రి నందిగం సురేష్ అనుచరులు కుటుంబ సభ్యులు అతని ఇంటి వద్దకు వచ్చి వారిపై దుర్భాషలాడి దాడి చేస్తున్నారని పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి పులి చిన్న సిటీ న్యూస్తో వివరాలను తెలిపారు. తెలుగుదేశం పార్టీ మన అధినాయకుడు నారా చంద్రబాబు గెలుపు కోసం నేను పనిచేశాను. అదేవిధంగా నేను పార్టీ నాయకులను కార్యకర్తలని 4వ తారీఖు నుంచి కలుస్తూ ఉన్నాను. ఇదే రాత్రి వర్ల కుమార్ రాజా గారి దగ్గర నుంచి పామర్ నియోజకవర్గం నుంచి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసి నేను 9:30కి ఇంటికి రావడం జరిగింది. అదేవిధంగా నందిగుం సురేష్ మనుషులు అనుచరులు 100 మంది కలిసి నా ఇంటి పైన దాడి చేయడానికి వచ్చారు. దాడి చేశారు కూడా. నందిగుం సురేష్ మిస్సెస్, వాళ్ళ మమ్మీ, వాళ్ళ చెల్లెళ్ళు, వాళ్ళ బంధువులు మొత్తం కూడా కలిసి మా ఇంటి పైన దుర్భాషలతో చాలా ఇబ్బంది పెట్టారు. అయినా సరే మేము గొడవలకు వెళ్ళాలని చెప్పేసి నాకు ఎప్పుడు కూడా ఎటువంటి ఆలోచన లేదు. మన రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి. మనకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు, మనకు రావాల్సిన దళితులకు కవుళ్ళు ఇవ్వాలి. 14 గజాలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి అయినప్పుడు సంతోషంగా పండగ చేసిన వాతావరణం ఉంది. మేము గెలిచామని ఒక నందిగుం సురేష్ ఒక ఆలోచనతో అసూయతో నా పైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే విధంగా పోలీసు వారికి, తుళ్ళూరు పోలీసు వారికి, సిఏ సుబాని గారికి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. నాకు ప్రాణహాని ఉంది నందిగుం సురేష్తో. పోలీసు వారు నన్ను కాపాడాల్సింది కోరుకుంటున్నాను. మీకు తెలుసా రామోజీరావు స్వస్థలం ఏది? సమాధానం రామోజీరావు స్వస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడి. మంగళగిరిలో రాష్ట్రంలో జనసేన విజయం పట్ల స్థానిక రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద నుంచి విజయవాడ దుర్గగుడి వరకు వీర మహిళలు పాదయాత్ర నిర్వహించి అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెల్లపల్లి శ్రీనివాసరావు, సామల నాగేశ్వరరావు, బడే కోమలి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శానికి, ఆయన నిజాయితీకి, ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నారో దానికి మేమంతా సిద్ధం అని చెప్పి ఈ రోజున ఒక రాక్షస పాలన అంతమొందించడానికి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఈ రోజున నిలబడతాం. పవన్ కళ్యాణ్ గారిని ఘనమైన విజయంతో ఆయన విజయాన్ని సాధించడం, అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే 100% స్ట్రైక్ రేట్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదే ప్రకారం 21కి 21 సీట్లు జనసేన పార్టీ సాధించినందుకు, అలాగే దేశంలో కీలకమైన నాయకుడిగా ఎదిగిందాకా ఆయన వెంట మేమంతా పనిచేస్తామని, ఆయన ఇలాంటి విజయాలు ఇంకా ఎక్కువగా పొందాలని చెప్పి మా తాడేపల్లి మండలం నుంచి మండల కమిటీ కానీ, ఏదైతే ఇక్కడ మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, వీర మహిళలు కానీ అందరం కలిసి
వందలాదిగా బయలుదేరి కొంతమంది పాదయాత్ర చేస్తున్నారు, కొంతమంది నడవలేక బళ్ళ మీద వీటి మీద వస్తున్నారు. అందరం కలిసి అమ్మవారి చెంతకి వెళ్ళి ఆమెకి మొక్కులు సమర్పించుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన విజయం చేకూరాలని, ఇంకా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఇది ఏర్పాటు చేశామండి. పిఠాపురం వాస్తవ్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తాను 21 సీట్లకి 21 సీటు వచ్చినందుకు గాను నేను పార్టీ ఆఫీస్ నుండి దుర్గగుడి వరకు పాదయాత్ర చేద్దామని అనుకొని పాదయాత్ర చేస్తున్నాము. ఈ చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ మనకి రాజధాని అనేది లేదు ఇప్పటి వరకు. మీ రాజధాని ఎక్కడంటే ఆంధ్ర వాళ్ళు చెప్పుకునే పరిస్థితి అయితే లేదు. వీళ్ళ ఆధ్వర్యంలో మన రాజధాని బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు లేని విధంగా 164 స్థానాల్లో కూటమి భారీ విజయంతో మూటగట్టుకోవటం, అలాగే ముందు రాబోయే రోజుల్లో కూడా మేము ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అధిరోహించాలని రాజకీయంగా అనుకుంటున్నామో మా కోరిక దుర్గమ్మ నెరవేరుస్తుందని చెప్పేసి కృతజ్ఞతాపూర్వకంగా ఈ రోజున మొక్కులు చెల్లించుకోవడానికి బయలుదేరటం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే పిఠాపురం ప్రజలకు కూడా ఆయనకి 70,000కు పైగా మెజారిటీ ఇచ్చినందుకు మా వీర మహిళలందరి తరపున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. ఈనాటి మంచి మాట. నువ్వు మానసికంగా కుంగిపోవడం మొదలెడితే చీమ దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి. స్వామి వివేకానంద. పెదవడ్లపూడి చర్చిలో టీడీపీ కూటమి విజయం పట్ల గ్రామానికి చెందిన టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు 104 కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జవ్వాది కిరణ్ చంద్, మాదల రమేష్, అన్నే చంద్రశేఖర్, ఏళ్ల శివరామయ్య, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు, పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మంచి తీర్పు ఇచ్చారు, ప్రజాపాలనకు అవకాశం ఇచ్చారు. మరి మా గ్రామంలో పునీత ఫాతిమా మాత దేవాలయం వద్ద మా ప్రభుత్వం మంచి మెజార్టీ సాధించినందుకు, అదేవిధంగా కూటమి 124 సీట్లు, మన లోకేష్ బాబు గారు 91,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలిచినందుకు గాను మొక్కు తీర్చుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పుర ప్రజలు, అదేవిధంగా గ్రామ పార్టీ పెద్దలు, వివిధ హోదాల్లో పనిచిన నాయకులందరూ ఈ కార్యక్రమానికి సహకరించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామ ప్రజలకు, సోదరులకు, సోదరీమణులకు అందరికీ నా నమస్కారాలు. అలాగే మంచి మెజార్టీ వస్తే ఈ రాష్ట్రంలో గవర్నమెంట్, మన తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే ఇక్కడ వచ్చి మొక్కు తీర్చుకుంటామని చెప్పి మన సోదరులు ఇక్కడ ఈ మొక్కు కార్యక్రమం పెట్టారు. ఆ మొక్కు సందర్భంగా ఈరోజు మెకాయల్ చర్చిలో ఈరోజు మొక్కు తీర్చుకోవడానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండి ప్రజలందరూ యోగక్షేమాలు, మంచి ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మనందరి యొక్క ఆశీస్సులు ఆ చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఉండి వాళ్ళు కూడా మంచి పరిపాలన చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమం చేసిన మన ఎస్సీసీఎల్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరలా వెనకబడ్డటువంటి 20 సంవత్సరాలు వెనకబడ్డటువంటి రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావడానికి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి మంచి శక్తియుక్తుల్ని ప్రసాదించాలని, అదేవిధంగా యువ ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని, ఈ రాష్ట్రాన్ని నడిపించడానికి కావాల్సిన శక్తిని వారికి అందించాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. రేపు జరగబోయే అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఇలాగే పాలు పంచుకుంటారని, రాష్ట్రం ముందు చంద్రబాబు చేతిలో మనం పెట్టడం జరిగింది. ఆయన ఇప్పటికే రాజధానిలో వర్క్ మొదలు పెట్టడం జరిగింది. ఆయనకి మన గ్రామం తరఫున, అట్లాగే మన రాష్ట్రం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అఖండ విజయానికి స్వాగతిస్తూ. మంగళగిరిలో టీడీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఆఫీసులో నియోజకవర్గంలో టీడీపీ గెలుపుకు విశేషంగా కృషి చేసినందుకు దేశం తమ్ముళ్లు పోతినేనిని సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందరరావు యాదవ్, టీడీపీ నాయకులు తోట సాంబయ్య, చింకా కోటేశ్వరరావు, ఆల వెంకటనారాయణ, దానబోయిన శంకర్రావు, గుడితల చంద్రమౌళి, కటకమ్మ వాసు, బత్తుల శ్రీనివాసరావు, తోట సురేష్, గొల్లపూడి యేసుబాబు, తెల్లమేకల వీర్రాఘవులు, దానబోయిన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం దానబోయిన మాట్లాడారు. స్త్రీశక్తి కుట్టు మిషన్లు అయితేమి, అన్నా క్యాంటీన్ అయితేమి, మరి హాస్పిటల్స్ అయితేమి, రోడ్ల నిర్మాణం అయితేమి, వాటర్ లెవెల్ డ్రింకింగ్ వాటర్ అమ్మతం అయితేమి, మరి పేద విద్యార్థులకి కట్టుకుంటానికి ఫీజు లేకపోతే మేము ఉన్నానని భరోసా ఇచ్చే విషయంలో కానీ అనేక అంశాలైనా మరి గెలవక ముందే చేశారంటే
మరి గెలిచిన తర్వాత ఇప్పుడు గెలిచి ఉన్నారు కాబట్టి ఏ విధంగా చేస్తారో మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బంగారు బాట వేస్తారని చెబుతూనే ఉన్నాం. 90 పైసలకు వచ్చిందని అందరూ కష్టపడ్డారు. కష్టపడి అదే మెయిన్ ఏంటంటే మరి సంతోషపడాల్సిన అవసరం ఏంటంటే మంగళగిరి నియోజకవర్గంలో నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దగ్గర నుంచి సైనికులాగా పనిచేసే ఛాలెంజ్గా తీసి అందరు కష్టపడినందుకు ప్రత్యేక వారికి అభినందనలు తెలుపుతా ఉన్నాం. విస్తరాకుల మీద భగత్ సింగ్ చిత్రాన్ని గీసి రికార్డులకెక్కిన మంగళగిరి యువతి తాను సాధించిన విజయం గురించి మీడియాతో మాట్లాడారు. నేను ఈరోజు భగత్ సింగ్ ఫేస్ పోర్ట్రేట్ 10x12 feet 318 విస్తరాకులతో వేసాను. నేను ఆర్ట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టము. నేను ఎవరైనా ఫోన్ చూసుకుంటుంటారు, మూవీస్ చూసుకుంటుంటారు ఖాళీ సమయంలో. నేను ఆ సమయంలో డ్రాయింగ్స్ వేసుకుంటూ ఉంటాను. నేను వేసిన ఆర్ట్ మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వెళ్ళి చూపిస్తాను. పెద్దమ్మ దగ్గర, పెద్దనాన్న దగ్గర, అక్క దగ్గర, అన్నయ్య దగ్గర, చెల్లి దగ్గర అందరికి వెళ్ళి చూపిస్తూ ఉంటాను. నాకు మా ఫ్యామిలీ దగ్గర నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. నేను ఇప్పుడు వేసేటప్పుడు కూడా నాకు మా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు. నేను 1 year నుంచి పామర్తి శివ సార్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నాను డ్రాయింగ్. సరే నాకు ఇప్పుడు భగత్ సింగ్ పోర్ట్రేట్ ఇలా ఇస్తరాకుల మీద అని చెప్పేసి సలహా ఇచ్చింది కూడా సరే. నేను ఇంకా ఈ ఆర్ట్ని ఇక్కడ ఇలానే ఆపేయకుండా ఇంకా ఫ్యూచర్లో ఇలానే చేస్తూ ఉండాలని చెప్పి ఆశిస్తున్నాను. हमारे छोटे भाई की बच्ची गुड़िया अच्छा डालती, दाल को बताते रहती. अभी दाल अम्मा अच्छे करते रहते. अच्छा अभी क्या बोलते बस अभी क्या बोल रहे. మంగళగిరి జనసేన కార్యాలయంలో జనసేన ఎన్నికలలో గెలుపొందడం పట్ల కాపు బలిజ సంక్షేమ సేన నాయకులు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సేన నాయకులు తిరుమలశెట్టి కొండలరావు, రంగిశెట్టి రమేష్, వర్రె మహేష్, దాసరి శివనాగేంద్రం, చెన్నంశెట్టి నాగరాజు, కానిమూలు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కాపులందరూ కూడా ఈ నియోజకవర్గంలో దాదాపు 30,000 చిరుకున్న కాపులందరూ కూడా సమిష్టిగా కృషి చేసి కాపులు పెద్దల పాత్ర పోషించిన కళ్యాణ్ గారి ఒక మాటని ఎటువంటి తేడా లేకుండా నిజ నిర్ధారణగా చూపించి ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో మాకు రోడ్లు నిలబడి పార్టీకి అండగా నిలబడి లోకేష్ గారి విజయంలో ముఖ్య భూమిక పోషించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో ఈ స్థానిక ఎన్నికల్లో కూడా ఇదే స్ఫూర్తి, ఇదే విజయం, ఇదే విజయోత్సవం రావాలని ఆయన భారతదేశంలో ఆయన పెద్దన్న పాత్ర పోషించారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపునందుకొని రాష్ట్రంలో ఉన్న కాపులు కూడా పెద్దన్న పాత్ర పోషించి ముస్లిం, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్ని వర్గాల్ని కలుపుకొని ఆర్ఎన్ఎస్లో కష్టించి జనసేన పార్టీకి మరియు తెలుగుదేశానికి, భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి ఎంతో విజయాన్ని చేకూర్చడంలో సఫలీకృతులయ్యారు. ఈ విజయ పరంపర మున్ముందు కూడా మేము స్థానిక సంస్థల ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో కూడా కొనసాగిస్తాము. ఏమైతే పవన్ కళ్యాణ్ గారు మనకు చెప్పారో పెద్దన్న పాత్ర పోషించమని, అదే పాత్ర మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం పోషించాము. ఆయన ఏమైతే ఆశించారో అదే ఆయన కోరిక మనం అందరం కలిసి ఈ దుర్మార్గపు పాలన పోవాలని ఆయన కోరారు. ఆ విధంగానే మనందరం కలిసికట్టుగా పోయే విధంగా మనం పనిచేసి ఆయన గెలుపు కృషి చేశాము. జై జనసేన, జై హింద్. మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ స్వామివార్లకు పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సంకా బాలాజీ గుప్తా, వాకా మంగారావు, ఏసీ అండ్ ఈవో ఏ రామకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. 5 సంవత్సరాలుగా ప్రజల్ని పరిపాలన చేసి సుపరిపాలన అందించాల్సిన ప్రభుత్వం ప్రజల్ని వేధించడం మనం చూసాం. ఇవాళ ఈ ఎన్నికలు అధర్మంపై ధర్మం గెలుపుకి నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నా కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారాలి, రాష్ట్రం బాగుండాలి అనే ఒకే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడిన ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడం జరిగింది. మరి అద్భుతమైన మెజార్టీలు మంగళగిరి నియోజకవర్గం తీసుకుంటే చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి 90,000కు పైగా మెజార్టీని ఇచ్చారంటే ప్రజలు ఏ విధంగా గత ప్రభుత్వం మీద, వేధింపుల మీద, అరాచకాల మీద విసిగిపోయారో అర్థమవుతా ఉంది. ఆ నృసింహస్వామి ఆశీస్సులతో
ఇవాళ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చింది, ఓ కొత్త సుపరిపాలన మేము అందిస్తాం.